హాయ్ అండి. ఇవాళ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి జుట్టు రాలటం సమస్యని అరికట్టడంతో పాటు ఒక ఒత్తైన జుట్టును సాధించుకునేటటువంటి ఒక మంచి ఆయిల్ని, క్యాస్టర్ ఆయిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సంస్థకు సంబంధించిన ఇండియుగు ఫౌండర్ కమ్ సిఇఓ సతీష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే సార్. సార్, అంటే ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే జుట్టు విపరీతంగా రాలిపోతా ఉంది. అంటే వయసుతో సంబంధం లేదు, లేదంటే గతం లేదంటే రక్తహీనత ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకో తప్ప జుట్టు రాలే అనేది ఉండేది కాదు. కానీ వాళ్ళ అంటే ఏజ్ తోటి సంబంధము లేదు, ఇంకే సంబంధం లేకుండా విపరీతమైన జుట్టు రాలిపోతా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మీరు చూపించినటువంటి క్యాస్టర్ ఆయిల్ అసలు ఇది అంటే ఎంతవరకు ప్రిఫరబుల్ సార్? ఇప్పుడు ఇది ఆముదం అంటారు. యాక్చువల్గా ఆముదంను పూర్వం వాడాము. ఇందులో ఏంటంటే మేజర్గా నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నాకు కూడా హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే వీక్లీ 3 days పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా. సో ఎందుకు ఇది అవుతుందంటే ఇలా రినోలిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. మేజర్గా ఏమవుతుందంటే మనం కరెక్ట్గా ఆయిల్ పెట్టట్లేదు ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ ఈ పొల్యూషన్కి ఉన్నప్పుడు మనకు దానికి కూడా విటమిన్స్ ఇవ్వాలి, మనం ఇవ్వలేకపోతున్నాం. సో మనకి ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇది మార్నింగ్ ఇది కొద్దిగా జిగురుగా ఉంటుంది సార్. విస్కాసిటీ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ప్రిఫర్ చేయరు యాక్చువల్లీ. కానీ మనకు అందంగా ఉండాలంటే ఎంట్రుకలు ఉండాల్సింది, అందంగా కనబడాల్సి ఎంట్రుకలు ఉండాల్సి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు రినోలిక్ యాసిడ్ అనేది ఏదైతే ఉందో అది మనం ఏంటంటే మార్నింగ్ 6 o'clock లేచిన తర్వాత బాగా స్కాల్ప్ మీద రబ్ చేసేసి పెట్టుకొని 8-9 వరకు మీరు మిగతా పనులు చేసుకొని 8-9 o'clock వాష్ చేసేసుకోండి. వీక్లీ 3 times చేశాను నేను అట్లా యాక్చువల్గా. ఈవెన్ ఒక 4-5 times చేశాను సార్. నాకు అరెస్ట్ అయిపోయింది, హెయిర్ ఫాల్ లేదు యాక్చువల్గా. సో అప్పటి నుంచి నేను కొద్దిగా ప్రమోట్ చేయాలనుకుని ఇది కొద్దిగా మీ మీదనే నేను చేసుకున్నాను సార్. నేను ప్రమోట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ రావడం, జుట్టు వచ్చిందా సార్? జుట్టు రావడం కానీ ఆగిపోయింది ఫస్ట్ అయితే. మేజర్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అరెస్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ స్లోగా కొద్దిగా కష్టం మళ్ళీ రావడం కానీ, బట్ ఉన్నదన్నా కాపాడుకోవాలి కదా సార్. ఇప్పుడు ఉన్నదానికన్నా కాపాడుకోవడానికి మంచి మసాజ్ చేసుకొని హ్యాపీగా బెట్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్లీ. నేను వాడాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తాను. హెయిర్ని కాపాడుకోకపోతే లక్షలు ఖర్చు పెట్టి ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ. ఎస్, అందుకే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సార్ ఏది బేసిక్ అయినా ఫస్ట్ ఉన్నది అరెస్ట్ చేద్దాం, నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేస్తామనేది చూద్దాం యాక్చువల్లీ. అంటే సార్ మార్కెట్లో చాలా ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా, హెయిర్ ఫాల్ అరికట్టేవి, జుట్టు వచ్చేవి. అంటే ఇది ఏం లేదు సార్, ఇది కెమికల్ ఫ్రీ, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కూల్ ఉంచుతుంది మేజర్గా. సార్ ఇది తలని కూడా హ్యాపీగా ఉంచుతుంది యాక్చువల్లీ. ఎంట్రికలతో పాటు ఎంట్రికలు ఓకే ఒక విధం డాండ్రఫ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది యాక్చువల్గా. డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ప్లస్ మాయిశ్చరైజ్ లాగా పనిచేస్తుంది సార్. యాక్చువల్ ఫేస్కి మనం ఎట్లా పెట్టుకుంటామో ఇది మాయిశ్చరైజ్ పనిచేస్తుంది, కూల్గా ఉంచుతుంది, హెల్తీగా ఉంచుతుంది. వీక్లీ ఒక 1 month వాడితే మీకు తెలుస్తుంది. ఒక 200 ml సైజ్లో వచ్చాము, ఎందుకంటే పెద్ద 1 liter అంటే మళ్ళీ కాస్ట్ అవుతుంది. 200 ml తీసుకొచ్చాము. చిన్నది తీసుకొచ్చాం సార్. ఇది 5 liters 1 liter ఉన్నాయి. ఇవి చిన్న బాటిల్ తీసుకొచ్చాం, ఎందుకంటే కాస్టింగ్ కూడా కావాలండి. ఇది 200 ml చాలా యాక్చువల్ ఒక మనిషికి ఒక 4-5 times పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతలో కూడా మీరు సాటిస్ఫై అంటే సార్ మామూలుగా అంటే గానుగ ద్వారా తీసినటువంటి కుకింగ్ ఆయిల్ని ప్రమోట్ చేస్తున్న మీరు ఈ ఆయిల్ని ఎందుకు చేస్తున్నారు? ఇది ఎంతవరకు ప్రిఫరబుల్? ఎందుకంటే అది అంతా మొత్తం కుకింగ్ ఆయిల్. ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ జనరల్గా ఏంటంటే డాక్టర్ సూపర్విజన్లో కన్జ్యూమ్ చేయొచ్చు యాక్చువల్లీ, మోషన్ ఫ్రీగా ఉండడానికి. బట్ డాక్టర్ సూపర్విజన్లో చేయాలి. ఓకే. పూర్వం వాడామన్నా యాక్చువల్లీ. అది నేను ఎక్కువ రికమెండ్ చేయను, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కాబట్టి నేను దాన్ని రికమెండ్ చేయను. హెయిర్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి హెయిర్కి నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇది ఒకటే ప్రోడక్ట్ మనం హెయిర్కి ఇచ్చేస్తున్నాం సార్. కన్జంప్షన్ మాత్రం డాక్టర్ అడ్వైస్ లోపలే ఇచ్చేయాలి. కానీ ప్యూర్ ఆముదం మాత్రం మన దగ్గర దొరుకుతుంది మలక్పేటలో. మలక్పేట సార్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు దాన్ని ఒకరు కొనాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ చేస్తే సరిపోతుంది. బట్ 200 ml పంపించడం కష్టం సార్. ఇప్పుడు మన నిన్న ఆయిల్స్ ఉన్నాయి కదా, దాంతోపాటు ఇదైతే మనకు ఓకే అంటే కుకింగ్ ఆయిల్తో పాటు ఇది దీని అడిషనల్ ప్రోడక్ట్ అయితే ఇవ్వగలుగుతారు. లేదంటే కొరియర్ చార్జెస్ వాళ్ళు బేర్ చేసిన, ఎందుకంటే లాజిస్టిక్ కాస్ట్ చాలా కాస్ట్లీ అవుతుంది సార్, మీకు తెలుసు. అది దానివల్ల మనం లేదు కావాలంటే కొంత తీసుకున్నప్పుడు కొందరు ఏంటంటే 1/2 liter అట్లా తీసుకుంటున్నారు, మేము కొరియర్ చేసి ఇచ్చేస్తున్నాం. 1/2 liter కూడా సార్. ఇలా 200 ml ఉంది స్టార్ట్ అనమాట. ఎందుకంటే కాన్ఫిడెన్స్ రావడానికి ఫస్ట్ 200 ml వాడిన తర్వాత ఫ్యామిలీలో మొత్తం వాడుకోవాలనుకున్నప్పుడు 1/2 liter తీసుకొని తలకి పెట్టుకోవచ్చు. అది సార్ చూసారు కదండి, ఇండియుకు క్యాస్టర్ ఆయిల్. ఆ ఆయిల్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ నిజంగా ఆయన గారి మీద ప్రయోగం చేసుకున్న తర్వాతనే సతీష్ గారు మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని మార్కెట్లో చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అయితే వాడవచ్చు. అక్కడ ఉన్న నెంబర్కు, స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.